గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తాపత్రిక చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా నిన్న రిజల్ట్స్ వచ్చాయి కదా. సో బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అటు తమిళనాట దళపతి విజయ్ సంచలనం సృష్టించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ భాజపా ప్రభంజనం, దళపతి సంచలనం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మమత కోటను బద్దలు కొట్టిన మోదీ షా ద్వయం, బెంగాల్లో భారీ మెజారిటీ సాధించిన కమలదళం, 15 ఏళ్ల తృణమూల్ అధికారానికి తెర, ద్రవిడ పార్టీలను మట్టి కరిపించిన టీవీకే, తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరణ, ఓటమి పాలైన మమతా బెనర్జీ అండ్ స్టాలిన్, గెలిచి పరువు దక్కించుకున్న విజయం. ఇక కేరళలో యూడీఎఫ్ హవా చూశాము. అస్సాంలో తిరుగులేని కమలం, అటు బీజేపీ హ్యాట్రిక్ కొట్టిన విషయం మనకు తెలిసిందే కదా. ఇక పుదుచ్చేరిలో సామాన్యుడే రారాజు, రంగస్వామికే పట్టం అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ రాష్ట్రాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి కనుక ఒకసారి మనం చూసినట్టయితే పశ్చిమ బెంగాల్లో మొత్తం 294, బట్ ఫాల్తా నియోజకవర్గంలో మళ్ళీ రీపోలింగ్ ఉంది కదా, అది మినహాయిస్తే 293. సో బీజేపీ ఇందులో 206 స్థానాలు కైవసం చేసుకుంది. అటు తృణమూల్ కాంగ్రెస్కి 81 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది. తమిళనాడు విషయానికి వద్దాం. 234 సీట్లకు గాను టీవీకే 108 స్థానాలు దక్కించుకుంది. డిఎంకే కూటమి 73 స్థానాలు, అన్నా డిఎంకే కూటమి 53. ఇక కేరళం విషయానికి వస్తే 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 102 స్థానాలు, 2/3 భాగం యూడీఎఫ్ గెలిచింది. ఇక ఎల్డీఎఫ్ 35 స్థానాలు, ఎన్డీఏ 3. అస్సాం విషయానికి వచ్చినట్టయితే 120 స్థానాల్లో బీజేపీ 102, కాంగ్రెస్ 21, ఏఐయూడీఎఫ్ 2. పుదుచ్చేరి 30 స్థానాలకు గాను ఎన్డీఏ 18, డిఎంకే 6, టీవీకే 3 స్థానాల్లో విజయం సాధించారు. ఇక బెంగాల్లో భాజపా విజయం అనైతికం, 100కు పైగా స్థానాల్లో తీర్పును ఆ పార్టీ దోచుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర బలగాల సహకారంతో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు చట్ట విరుద్ధమని చెప్పేసి మమత రిజల్ట్ తర్వాత స్పందించిన తీరును ఇక్కడ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ హయాం నాటి విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ విచారణ, భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల్లో అక్రమాలపైన ఈ నెల 26 లోపు భూముల ధరలకు సవరణ, అప్పట్లోగా హిల్ట్ కింద దరఖాస్తు చేసుకుంటే 10% చెల్లించే వెసులుబాటు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి, అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉందాం, ఇప్పటికి 14.4 లక్షల టన్నులు సేకరించామంటున్నారు మంత్రి ఉత్తమ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా నిన్నటి 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం రిజల్ట్ పైనే, ఎన్నికల రిజల్ట్ పైనే వార్తను హైలైట్ చేస్తూ మమత కంచుకోటలో కమలం, తమిళ జననాయకన్ విజయం అంటూ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ను బీజేపీ కైవసం చేసుకుంది. అటు తమిళనాడులో జననాయకన్ విజయ దుందుబి మోగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 పెను సంచలనాలే అని చెప్పొచ్చు. ఆ వార్తనే ఇక్కడ ఇలా హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. విజయ్ విహారం అంటూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో కథనాన్ని చూడొచ్చు. తమిళనాట టీవీకే సంచలనం, బెంగాల్లో ఓడిన తృణమూల్, 5 రాష్ట్రాల ఎన్నికల్లో సంచలనాలు నమోదు, ద్రవిడ నేలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు తల్లకిందులు, తొలి ఎన్నికల్లోనే జననాయకన్ జయకేతనం, 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరణ, సిట్టింగ్ స్థానం కొళత్తూరులో స్టాలిన్కు ఎదురుదెబ్బ, వెస్ట్ బెంగాల్లో తొలిసారి పాగా వేసిన బీజేపీ, భవానీపూర్ స్థానంలో మమతకు పరాజయం, కేరళలో లెఫ్ట్కు షాక్, యూడీఎఫ్కు పగ్గాలు, అస్సాంలో కమలం, పుదుచ్చేరిలో ఏఎన్ఆర్ కాంగ్రెస్. ఇక రైతుకు అండగా గులాబీ దండు అంటూ వార్తనిచ్చారు. కొనేదాకా కొట్లాడుడే, పంటల కొనుగోలులో జాప్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. పైసలు కావాలే, డబ్బు డబ్బు డబ్బు, ఖజానాను నింపుకోవడంపైనే మంత్రి మండలి దృష్టి అంటూ ఈ వార్తను ఇచ్చారు. విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి 26 లోపు అమలుకు సన్నాహాలు, జూన్ 2వ వారంలోగా మద్యం ధరల పెంపుకు ఆమోదం, హిల్ట్ పాలసీని వేగవంతం చేయాలని కేబినెట్ తీర్మానం. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా నిన్నటి రిజల్ట్ పైనే హైలైట్ చేస్తూ ముఖ్యంగా బెంగాల్లో
కమలం వికసించిన విషయాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. లోటస్ బ్లూమ్స్ ఇన్ బెంగాల్, న్యూ స్టార్ ఇన్ తమిళనాడు, లెఫ్ట్ సెట్స్ ఇన్ కేరళ, బీజేపీ రిటైన్స్ అస్సాం. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ఈనాడు ప్రధాన వార్తగా రిజల్ట్ పైనే బ్యానర్ ఐటమ్, భాజపా ప్రభంజనం, దళపతి సంచలనం, మమత కోటను బద్దలు కొట్టిన మోదీ షా ద్వయం అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక రాష్ట్ర వార్తల్లోకి కనుక మనం వచ్చినట్టయితే, గ్రామీణ పేదలకు 1,00,000 ఇళ్లు నెలాఖరు నాటికి కేంద్రం నుంచి మంజూరయ్యే ఛాన్స్, 6 నుంచి 7 లక్షల మంది అర్హులుగా గుర్తింపు, మిగతా వారికి విడతల వారీగా మంజూరు అంటూ ఈ వార్తనిచ్చారు. కాదేది కమిషన్లకు అనర్హం అంటూ అక్రమాలకు అడ్డాగా ఏపీఎంఎస్ఐడిసి, వైసీపీతో అంటగాగినోళ్లదే నేటికి పెత్తనం, వర్గ పోరుతో రచ్చకెక్కుతున్న ప్రభుత్వ ప్రతిష్ట అని చెప్పేసి ఈ వార్తనిచ్చింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా నిన్నటి రిజల్ట్ పైనే 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సోం, పుదుచ్చేరిల రిజల్ట్ పైనే వార్తను హైలైట్ చేస్తూ బెంగాల్లో కమల వికాసం, అటు తమిళనాడులో విజయకేతనం. ఇక ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఏపీ అంటూ పుట్టపర్తిలో యుద్ధ విమాన తయారీ ప్లాంట్ 600 ఎకరాల్లో ఏర్పాటుకు డిఆర్డీఓ ప్రతిపాదన. అమరావతికి రాజమార్గం, అద్దంకి నుంచి 92 కిలోమీటర్ల మేర హైస్పీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్ అంట. నెక్స్ట్ సాక్షికొద్దాం. విజయ్ బ్లాక్ బస్టర్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ సాక్షి బ్యానర్ ఐటంగా ఇచ్చింది. దీదీ కోటకు మోదీ బీటలు, బెంగాల్ టైగర్ అంటూ అటు బెంగాల్ రిజల్ట్ను ప్రస్తావిస్తూ ఇచ్చారు. ఇక మన పవన్లో ఆ ఫైర్ ఏది అంటూ తమిళనాట విజయ్ గెలుపుతో జనసేన శ్రేణుల్లో అంతర్మదనం అని చెప్పేసి ఒక విమర్శనాత్మక కథనం అని చెప్పొచ్చు ఇది. ఇక అప్పు చేయడంలో ఇది బాబు మార్క్ అంటూ ప్రభుత్వ గ్యారంటీతో మార్క్ఫెడ్ చేయనున్న అప్పు 1,800 కోట్లు, 23 నెలల్లో చంద్రబాబు సర్కారు చేసిన అప్పు 3,62,855 కోట్లు అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.